ఈరోజు క్లస్టర్ మీటింగ్ సంబంధించి మన ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్లో 2 టాపిక్స్ ఉన్నాయి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ టాపిక్ ఏంటంటే డైట్ ఫర్ హెల్తీ లివింగ్. డైట్ డైట్ అనేది మనకి బేసిక్ నీడ్. మన రోజువారీ కార్యక్రమాలు నిర్వర్తించడానికి మనకు శక్తి కావాలి. ఈ శక్తి మరి ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది మనకి. అంటే మనకి శక్తి ఎందుకు కావాలంటే మనం కూర్చున్నాక మన శరీరంలో కొంత శక్తి ఖర్చు అవుద్ది, నించున్నా కొంత శక్తి ఖర్చు అవుద్ది, పడుకున్నా కొంత శక్తి కూడా ఖర్చు అవుతుంది. అంటే మనం ఏ పని చేయాలన్నా మనకి శక్తి కావాలి. ఈ శక్తి మనకి ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది. మరి ఈ ఆహార పదార్థాల్లో ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏవంటే 1 కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీన్స్, 3 ఫ్యాట్స్. అయితే ఈ ఆహార పదార్థాల్లో మనకు 2 రకాలు ఉంటాయి. 1 సూక్ష్మ పోషకాలు, 2 స్థూల పోషకాలు. స్థూల పోషకాల్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటే సూక్ష్మ పోషకాల్లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మనం సమపాళ్లలో తీసుకున్నట్లయితేనే అదే మనకి బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. అయితే ఇప్పుడు మరి ఏదైతే ఈ సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఏ ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి, ఇవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్థూల పోషకాల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ అనేది మనకి ఎనర్జీ, మన శరీరానికి ఎనర్జీకి మెయిన్ సోర్స్గా ఉంటుంది. అయితే ఈ కార్బోహైడ్రేట్స్లో ముఖ్యంగా మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. 1 స్టార్చ్, 2 షుగర్, 3 సెల్యులోజ్. అయితే మనకి ఈ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి ఎక్కడి నుంచి లభిస్తోంది, ఏ ఆహార పదార్థాల నుంచి లభిస్తుందంటే ఈ కార్బోహైడ్రేట్స్ మనకు ముఖ్యంగా రైస్, వీట్, అలాగే ఈ యొక్క మెయిన్ ఆహార పదార్థాలు, అలాగే ఫ్రూట్స్ నుంచి కూడా మనకి మనకి కార్బోహైడ్రేట్స్ అనేది లభిస్తుంది. ఈ కార్బోహైడ్రేట్స్ మళ్ళీ 2 రకాలు ఉంటుంది. 1 సింపుల్ కార్బోహైడ్రేట్, 2ది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సింపుల్ కార్బోహైడ్రేట్ అనేది క్విక్ ఎనర్జీ ఫుడ్స్, అంటే మనకి త్వరగా ఎనర్జీనిచ్చే ఆహార పదార్థాలు. అవి షుగర్, ఉదాహరణ షుగర్ అనమాట. అలాగే సింపుల్ కార్బోహైడ్రేట్స్కి మనకు సోర్స్ ఏంటంటే న్యాచురల్ ఫ్రూట్స్, అలాగే పాలు మరియు పాల ప్రొడక్ట్స్. అలాగే ఈ వెజిటబుల్స్ నుంచి కూడా మనకి వస్తుంది. ముఖ్యంగా ఈ వెజిటబుల్స్లో మనకి పొటాటోస్, క్యారెట్స్, అలాగే స్వీట్ పొటాటోస్ నుంచి కూడా వస్తుంది. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో బెటర్ సోర్స్ ఫర్ ద ఎనర్జీ అన్నమాట ఇది. ఇవి దీంట్లో మనకి ఏమొస్తాయంటే బ్రెడ్, అలాగే రైసు, వీటు, తర్వాత బార్లీ, రాగి, వీటన్నిటిలో నుంచి కూడా మనకి ఏదైతే ఉందో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తూ ఉంటాయి. అలాగే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి. అవి ఏంటంటే పిజ్జా, పాస్తా, నూడిల్స్, వీటి నుంచి కూడా మనకి కార్బోహైడ్రేట్స్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. అది కార్బోహైడ్రేట్స్. తర్వాత మనకి ప్రోటీన్స్. అలాగే ఈ ప్రోటీన్స్ అనేవి మన శరీరానికి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. అలాగే 20% ఆఫ్ ద బాడీ వెయిట్ మనకి ఈ ప్రోటీన్స్ నుంచి ఉంటుంది. మనకి ఈ ప్రోటీన్స్ అనేవి దేనికంటే మన శరీర నిర్మాణానికి ఈ ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. మన యొక్క కండరాలు కానీ అవి ఏర్పడాలన్నా మనకి ముఖ్యంగా ఏదైతే ఉన్నాయో మనకి ఈ కండరాలు ఏర్పడటానికి, కణజాలాలు ఏర్పడటానికి, అవి ప్రత్యేకత సంతరించుకోవటానికి మనకి ఉపయోగపడతాయి. ఏదైతే మనకి ప్రోటీన్ ఏ ఆహార పదార్థాల్లో మనకు లభిస్తుందంటే ముఖ్యంగా మిల్క్, ఎగ్, చీజు, ఫిష్, మీట్, వీటన్నిటి నుంచి ముఖ్యంగా చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్స్, అలాగే మిల్క్ ప్రొడక్ట్స్, వీటన్నిటి నుంచి కూడా మనకి ఈ ప్రోటీన్ అనేది లభిస్తుంది. ఈ ప్రోటీన్ కనుక సరిగా లేకపోతే మన శరీర నిర్మాణం సరిగా జరగదు. ఒకటి. తర్వాత 3వది ఏదైతే ఉందో మనకి ఫ్యాట్స్. ఓకేనా, ఈ క్రొవ్వు పదార్థాలు. ఈ క్రొవ్వు పదార్థాలు కూడా మన శరీరానికి అవసరమే. కొందరు అనుకుంటారు ఈ కొవ్వు ఎక్కువ తింటే మనకు ప్రమాదం అని, కానీ మన శరీరానికి కొంత కొవ్వు కూడా అవసరమే. ఏదైతే ఈ కొవ్వు లేదో మన శరీరంలో మన కణాలు అనేది ఏర్పడవు. ఏదైతే కణత్వచం ఉందో ఇవి మనకు ప్రోటీన్లు మరియు కొవ్వులతో ఏర్పడుతుంది, కాబట్టి కొవ్వు కూడా అవసరమే. అలాగే కొన్ని స్పోర్ట్స్ కూడా మనకి కొవ్వు అనేది అవసరం. ముఖ్యంగా స్విమ్మింగ్ ఉంది. ఈ స్విమ్మర్స్కి ఫ్యాట్ తప్పనిసరిగా కావాలి.
లేకపోతే వాళ్ళకి త్వరగా చలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాట్స్ అనేది కూడా మనం తినే ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి. ఈ ఫ్యాట్స్ అనేది మనకి వేటి నుంచి లభిస్తుంటే ముఖ్యంగా ఆయిల్స్ నుంచి లభిస్తూ ఉంటుంది. అలాగే క్రొవ్వుకు సంబంధించిన ఆహార పదార్థం మనకేది పాల పదార్థాల్లో కూడా మనకి కొవ్వు అనేది లభిస్తూ ఉంటుంది. ఇవి 3 కూడా మనకి స్థూల పోషకాల కింద వస్తాయండి. అలాగే తర్వాత సూక్ష్మ పోషకాలు. ఈ సూక్ష్మ పోషకాలు అనేవి విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి యొక్క సూక్ష్మ పోషకాల కింద వస్తాయి. అలాగే విటమిన్స్ అనేవి ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అన్నమాట. ఇవి మనకి యాడిక్వేట్ క్వాంటిటీస్లో మనకి మంచి ఆరోగ్యం కోసం ఇవన్నీ కావాలి. అలాగే ఈ విటమిన్స్ అనేవి మరీ ఎక్కువగా తీసుకోకూడదు, అలాగే మరీ తక్కువగా కూడా మనం తీసుకోకూడదు. అలాగే మనకి ఈ యొక్క విటమిన్స్ ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఈ రెండింటి నుంచి కూడా మనకి విటమిన్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. అలాగే ఈ విటమిన్స్లో మనకి విటమిన్ ఏ, డి, ఈ, కే, బి ఇవన్నీ కూడా మనకి ఫ్యాట్ సోల్యుబుల్స్ కింద ఉంటాయి. విటమిన్ ఏ అనేది మనకి ఏ ఆహార పదార్థాల నుంచి లభిస్తూ ఉంటుందంటే మిల్క్, బటర్, ఎగ్, క్యారెట్స్, కాడ్ లివర్ ఆయిల్, టొమాటోస్, అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీటన్నిటి నుంచి కూడా విటమిన్ ఏ లభిస్తుంది. ఈ యొక్క విటమిన్ ఏ మనకి నార్మల్ గ్రోత్ అండ్ అలాగే మనకు కంటి చూపుకు కానీ అలాగే శరీర యొక్క ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఏదైతే విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉందనుకోండి మనకి నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి అనేది వస్తుంది. అలాగే మనకి ఇర్రెగ్యులర్ గ్రోత్ ఆఫ్ టీత్ పళ్ళు కూడా సరిగా పెరగవు. ఇది విటమిన్ ఏ. అలాగే విటమిన్ డి అనేది మనకి చీజ్, బటర్, మిల్క్, గ్రీన్ వెజిటబుల్స్, ఫిష్ అండ్ సన్లైట్ నుంచి లభిస్తుంది. మనం మొన్న చూసాం కరోనా సమయంలో కూడా విటమిన్ డి లేని వాళ్ళు త్వరగా కరోనా బారిన పడ్డారని మనకు తెలుస్తోంది. ఈ విటమిన్ డి ఆహార పదార్థాల నుంచే కాకుండా మనకు సన్లైట్ నుంచి కూడా లభిస్తుంది. అందువల్ల మన పిల్లల్ని మనం సన్లైట్లో ఆడుకోనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన ప్రభుత్వ పాఠశాల పిల్లల్లో అయితే సన్లైట్లో ఆడుకుంటారు, కానీ ప్రైవేట్ కాన్వెంట్స్లో అయితే వాళ్ళు సన్లైట్లో మరి ఆడుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏసీ కారులో, ఏసీ బస్సులో వెళ్ళి ఏసీ క్లాస్ రూమ్లో ఉండి ఇంటికి వచ్చేసరికి ఏసీలో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళకు వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా రికెట్స్ అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విటమిన్ ఈ అనేది ఏ ఆహార పదార్థాల నుంచి లభిస్తుందంటే ముఖ్యంగా వెజిటబుల్ ఆయిల్స్, అలాగే స్పినాచ్, అలాగే బటర్, మిల్క్, హోల్ గ్రెయిన్స్, నట్స్, సీడ్స్, అలాగే లీఫీ వెజిటబుల్స్ నుంచి కూడా మనకి విటమిన్ ఈ అనేది లభిస్తూ ఉంటుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ మరి మనకు తయారవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇది విటమిన్ ఈ లోపం వచ్చినట్లయితే మనకి ఏదైతే మనకి ఏవి నష్టం అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదండి. ఏది మనకి ఏదైతే WHO వాళ్ళు. తర్వాత విటమిన్ కే. ఈ విటమిన్ కే అనేది క్యాబేజీ, సన్ఫ్లవర్ ఆయిల్, స్పినాచ్ అండ్ అదర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీటి నుంచి మనకి విటమిన్ కే అనేది లభిస్తూ ఉంటుంది. అది ఏదైతే ఇది మనకి రక్తము గడ్డకట్టడానికి ఈ విటమిన్ కే అనేది చాలా అవసరం. అలాగే ఈ విటమిన్ కే లోపం ఉన్నట్లయితే మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే తర్వాత విటమిన్ మనకి ఇవన్నీ కూడా ఫ్యాట్ సోల్యుబుల్స్ అంటే మరి వాటర్ సోల్యుబుల్స్కి వచ్చేసరికి విటమిన్ బి అండ్ సి ఉంటాయి. మరి విటమిన్ బి అనేది దీంట్లో మనకి బి కాంప్లెక్స్లో విటమిన్ B1, B2, B3 అలాగే B12 అనే 4 రకాలు ఉంటాయి. విటమిన్ బి యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే థయామిన్ అంటాం. అలాగే ఇది సీ ఫుడ్లోను, మిల్క్లోను, మీట్లోను, పీస్లోను మనకి అలాగే గ్రీన్ వెజిటబుల్స్లోను లభిస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ నుంచి ఎనర్జీ రిలీజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని లోపం వల్ల బెరిబెరి అనే వ్యాధి కూడా వస్తూ ఉంటుంది. అలాగే తర్వాత విటమిన్ B2 అనేది రిబోఫ్లావిన్ అంటాం. ఇది ఎగ్, మీట్, పీస్ నుంచి మనకి లభిస్తూ ఉంటుంది. అలాగే ఇది శరీరం యొక్క ఎదుగుదలకు కానీ అలాగే రెడ్ సెల్స్ ప్రొడక్షన్కి కానీ అలాగే వీటన్నిటికి ఉపయోగపడుతుంది. ఒకవేళ దీని లోపం వచ్చినట్లయితే మనకి చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా. అలాగే నోట్లో పూత కూడా వస్తూ ఉంటుంది. ఇది విటమిన్ B2. అలాగే విటమిన్ B3ని నియాసిన్ అంటారు.
ఇది మనకి టొమాటోస్, పొటాటోస్, మీట్, ఫిష్ వీటన్నిటి నుంచి కూడా లభిస్తూ ఉంటుంది. ఇది మంచి అదే మన చర్మం యొక్క ఆరోగ్యానికి కానీ, అలాగే నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే దీని లోపం వల్ల పెల్లెగ్రా ముఖ్యంగా స్కిన్ వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాగే విటమిన్ B12 ఇది మనకి కాలేయంలో అంటే లివర్లోను, మిల్క్, ఎగ్స్, ఫిష్ వీటన్నిటి నుంచి లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడటానికి తోడ్పడుతూ ఉంటుంది. దీని లోపం కనుక వచ్చినట్లయితే మనకి ఎనీమియా అనే వ్యాధి వస్తూ ఉంటుంది. తర్వాత విటమిన్ సి ఇది మనకి ముఖ్యంగా వేటి నుంచి లభిస్తుందంటే, ఏదైతే మనకి ఈ యొక్క ఫ్రూట్స్ నుంచి ముఖ్యంగా మనకి లెమన్ నుంచి కానీ, అలాగే పైనాపిల్ నుంచి కానీ, అలాగే టొమాటోస్ నుంచి, క్యాబేజ్ నుంచి, తర్వాత వాటర్ మెలన్, అలాగే క్యారెట్స్ వీటన్నింటి నుంచి, గువా ముఖ్యంగా మనకి జామపండు వీటన్నింటి నుంచి కూడా మనకి విటమిన్ సి లభిస్తుంది. అలాగే దీని లోపం కనుక వచ్చినట్లయితే మన స్కర్వీ అంటే మన ఏదైతే మన పళ్ళ గమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. ఏదైతే విటమిన్ సి వల్ల మనకి మన వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి విటమిన్స్ అన్నమాట. ఓకే అండి. అలాగే మినరల్స్ ఉంటాయి మనకి. ఈ మినరల్స్ అనేవి ఇవి ప్రాపర్ గ్రోత్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ బాడీకి చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనకి తక్కువ మోతాదులో కావాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ కూడా ఏంటంటే కాల్షియం కానీ, క్లోరిన్, కాపర్, ఫ్లోరైడ్, అయోడిన్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్. అలాగే ఇవన్నీ కూడా మనకి అవసరమైన మోతాదులో చాలా అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం ఈరోజు చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి ఆ మధ్య మరి ఏది ఐరన్ మనకి హీమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే దాదాపు 80% మంది ఆడపిల్లల్లో యొక్క హీమోగ్లోబిన్ అనేది తగ్గిపోయింది. అది డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఐరన్ అన్నమాట. అంటే ఇప్పుడున్న పిల్లలు ఏం చేస్తున్నారంటే మనకి సరైన ఆహారం తినకుండా వాళ్ళు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ తినటం వల్ల ముఖ్యంగా వాళ్ళు చాలా అనారోగ్యం వచ్చేస్తుంది. అందువల్లనే మన ప్రభుత్వాలు ఏ ఉన్నప్పటికీ కూడా పిల్లలందరికీ మధ్యాహ్న భోజనంలో మరి ఎగ్స్ ఇవ్వటం కానీ, రాగి జావ ఇవ్వటం కానీ చేస్తున్నారు. వీటి వల్ల వాళ్ళలో మరి ఎనీమియా తగ్గే అవకాశం అయితే ఉంది. తర్వాత వాటర్ అనేది మనకు అత్యంత అవసరం. మన శరీరంలో దాదాపు 70% వాటరే ఉంటుంది. పిల్లలందరూ కూడా వాటర్ తప్పనిసరిగా మనకి ఈ మధ్య ప్రభుత్వం వాటర్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. గంటకి 1 గ్లాస్ చొప్పున వాళ్ళు నీళ్లు తాగాల్సిన అవసరం ఉంది. ఈ నీళ్లు కనుక మరి వాళ్ళు సరిగ్గా తాగనట్లయితే మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చర్మం యొక్క ఇది కూడా తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత వాటర్ ఇది కాంప్లెక్స్ ఫుడ్స్ని ఏం చేస్తూ ఉంటుందంటే బ్రేక్ డౌన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ వాటర్ అనేది కూడా తప్పనిసరిగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తర్వాత మనకి డైట్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్ కనుక మనం చూసుకున్నట్లు ముఖ్యంగా మనం వ్యాయామోపాధ్యాయులం కనుక అసలు స్పోర్ట్స్ పర్సన్స్కి మనకి ఎటువంటి ఆహారం మనం కావాలి, ఆల్ కైండ్స్ ఆఫ్ మనకి ఏదైతే ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయో ఎక్కువ ఎనర్జీని బర్న్ చేస్తూ ఉంటాయి. ఫిజికల్ ట్రైనింగ్కి వెళ్ళే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి సపరేట్ ఫుడ్ అనేది మనకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలన్నా అలాగే ఎక్స్ట్రా ఎనర్జీ కూడా వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంటుంది. మరి రోజు వాళ్ళు చేసే యాక్చువల్గా మన పిల్లలు కనుక రోజు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు సరైన ఆహారం కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఏదైతే స్పోర్ట్స్ మెన్ ఉన్నారో వాళ్ళు చక్కగా ఈ ఫుడ్ అంతా ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అన్నీ కూడా చక్కగా తీసుకోవాలి. ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మరి కాంపిటీషన్ ముందు ఎటువంటి ఆహారం వీళ్ళు తీసుకోవాలంటే హై ఇన్ కార్బోహైడ్రేట్స్, లో ఇన్ ఫ్యాట్. మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ఫ్యాట్ తక్కువ ఉన్న ఆహారం మరి తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ తక్కువ, అలాగే ఫైబర్ తక్కువ ఉన్న ఆహారం మనం బిఫోర్ ది కాంపిటీషన్ మనం ఈ యొక్క అథ్లెట్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంక్లూడ్ ద బ్రేక్ఫాస్ట్ సరే బ్రెడ్, రోటీ, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్, బాయిల్డ్ రైస్, పొటాటోస్, అలాగే స్వీట్ పొటాటోస్ ఇవన్నీ కూడా మనం కార్బోహైడ్రేట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా బిఫోర్ ది కాంపిటీషన్ మనం ప్లేయర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కాంపిటీషన్ రోజు మనం ఎటువంటి ఆహారం ఇవ్వాలి అని వన్ డే ఆఫ్ అ కాంపిటీషన్ అయితే వాళ్ళకి సింపుల్ సౌండ్ న్యూట్రిషనల్ రొటీన్ తీసుకోవాలి. వాళ్ళు లైట్ కార్బోహైడ్రేట్స్ రిచ్
బ్రేక్ఫాస్ట్ ఇన్ ప్లెంటీ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, అలాగే మిల్క్ తీసుకోవాలి, బ్రెడ్ రోటీ తీసుకోవాలి, అలాగే షుగర్ లార్జర్ క్వాంటిటీస్ ఆఫ్ షుగర్ అలాగే హనీ ఇటువంటి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి. అందువల్ల ఏదైతే మనకి స్టమక్ని అప్సెట్ చేసే ఆహార పదార్థాలు వాళ్ళకి అవాయిడ్ చేసేయాల్సిన అవసరం ఉంటుంది. అది మనం ఏదైతే కాంపిటీషన్ రోజున తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి అండర్ న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా మరి జరుగుతున్నాయి. పిల్లల్లో మరి డెఫిషియన్సీ అండర్ న్యూట్రిషన్లో వాళ్ళు సరైన చెప్పాం కదా, పిల్లలు ఈ రోజున మంచి ఆహారం తినకుండా ఉదయం పూట బయట బడ్డీల దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయటము, సాయంత్రం పూట పానీపూరి, నూడిల్స్, అలాగే ఏదైతే మనకి ప్యాక్డ్ ఫుడ్ ఉందో పాఠశాలలో పిల్లలందరూ అవి తినటం వల్ల వీళ్ళందరికీ కూడా మనకి అండర్ న్యూట్రిషన్ కింద వచ్చేస్తున్నారు. దానికి సంబంధించిన వ్యాధులు కూడా వీళ్ళకి అనేకం రావటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా క్వాషియార్కర్, మెరాస్మస్ ఈ యొక్క వ్యాధులతో మనకి పిల్లలు బాగా బాధపడటం జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల మనం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి ఏదైతే మనం ఈ ప్యాక్డ్ ఫుడ్ తినకుండా మంచి ఆహారం మరి పాఠశాలల దగ్గర ఏదైతే మనకి జామ పళ్ళు ఉన్నాయో అవి కానీ, తర్వాత వేరుశెనగొండలు అవన్నీ తినేదానికి మనం ఎంకరేజ్ చేయాలి. అవి తిన్నట్లయితే వీళ్ళల్లో ముఖ్యంగా 6-7 తరగతి పిల్లల్లో క్వాషియార్కర్, మెరాస్మస్ ఇటువంటి వ్యాధులు కూడా వాళ్ళకి రావటం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి బిఎంఐ చూసుకున్నట్లయితే మరి ఎప్పుడైతే వీళ్ళు ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ తినటం వల్ల పిల్లల్లో ఏమైపోతుందంటే ఒబేసిటీ అనేది వచ్చేస్తుంది. ఒబేసిటీ అంటే అన్ ఎక్సెసివ్ అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువగా వాళ్ళ శరీరంలో చేరటం వల్ల వాళ్ళకి ఒబేసిటీ వచ్చేస్తుంది. మరి ఈ ఒబేసిటీ చాలామంది పిల్లల్లో ఈ రోజున మనకు కనపడుతుంది. అవన్నీ మనం తగ్గించాలంటే వాళ్ళకి మనం ఎటువంటి ఆహారం తినాలో ముఖ్యంగా మనం వ్యాయామోపాధ్యాయులు గైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. తర్వాత బిఎంఐ టెస్ట్ కూడా వాళ్ళకి చేయాలి. బాడీ మాస్ ఇండెక్స్ మనం కనుక చేసినట్లయితే దాన్ని బట్టి మనం ఒక 70 kg అడల్ట్ కనుక మన బాడీ మాస్ ఇండెక్స్ మనం చూసినట్లయితే అతను 1.75 మీటర్స్ హైటు, ఓకేనా, అతనికి బిఎంఐ చార్ట్ మనకి ఉంటుంది కూడా. అలాగే మనకి వాడు 18 kg/m² ఉన్నట్లయితే అండర్ వెయిట్ ఉన్నట్లు, 18 నుంచి 23 kg/m² ఉన్నట్లయితే ఐడియల్ బాడీ వెయిట్ ఉన్నట్టు, అలాగే 23 నుంచి 25 kg/m² ఉంటే ఓవర్ వెయిట్ ఉన్నట్టు, అలాగే 25 kg/m² కంటే ఎక్కువ ఉన్నట్లయితే అతను ఒబేసిటీగా ఉన్నట్లు లెక్క. అలాగే మనకి ఈ బిఎంఐ చార్ట్ మన వ్యాయామోపాధ్యాయుల దగ్గర కూడా ఉంది. పిల్లల్ని కనుక చూసి వాళ్ళు ఓవర్ వెయిట్ అవ్వకుండా కనుక మనం గనక గైడ్ చేసినట్లయితే పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ డైట్ ఫర్ హెల్తీ లివింగ్. థ్యాంక్ యూ. హెల్త్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ టాపిక్ చెప్పుకున్నాం మనం, డైట్ ఫర్ హెల్తీ లివింగ్. ఇప్పుడు సెకండ్ టాపిక్ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్. వేస్ట్ అనేది మనం చూస్తాం, మన ఇంట్లో ఎంత వేస్ట్ రోజు జనరేట్ అవుతుంది, అలాగే మన నైబర్హుడ్లో కూడా మన చుట్టుపక్కల కూడా ఎంత వేస్ట్ జనరేట్ అవుతుంది మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క వేస్ట్ అనేది కలెక్ట్ చేయటము, దాన్ని డిస్పోజ్ చేయటము ప్రభుత్వాలకి ఒక పెద్ద టాస్క్గా మారిపోయింది. ఎప్పుడైతే మనకి ఎనార్మస్గా ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్, జనం ఎప్పుడైతే పెరుగుతున్నారో వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, అనేక మాల్స్ పెరిగిపోతున్నాయి, తరువాత ఇండస్ట్రీస్ కూడా పెరిగిపోతున్నాయి, ట్రాన్స్పోర్ట్ కూడా పెరిగిపోతుంది. వీటన్నిటి వల్ల కూడా మనకి ఏదైతే వేస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఈ యొక్క వేస్ట్ని మరి మేనేజ్ చేయటం అనేది ప్రభుత్వాలకు ఒక ఛాలెంజింగ్గా కూడా మారిపోయింది. అలాగే మనకి ఈ వేస్ట్ కనుక చూసినట్లయితే సాలిడ్ వేస్ట్ అని ఉంటుంది. దీన్ని 2 కేటగిరీస్గా మనం ఈ యొక్క వేస్ట్ని మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేయవచ్చు. ఒకటి బయోడిగ్రేడబుల్, రెండోది నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. అలాగే బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేది మనకి ముఖ్యంగా వీ కెన్ ఈజీలీ బ్రోకెన్ డౌన్ బై ద నేచర్. మనకి ఏదైతే ప్రకృతి వాటిని ఈజీగా బ్రేక్ చేసేయగలదో అవి వెజిటబుల్ పీల్స్, అలాగే కిచెన్ వేస్ట్, ఫ్రూట్స్, టీ లీవ్స్, పేపర్, వుడ్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా
త్వరగా మనకి నేచర్ అనేది వీటిని కట్ చేసేసేస్తుంది. అలాగే నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి త్వరగా మన యొక్క భూమిలో కలిసిపోయేదానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా అవి దేని కింద వస్తాయంటే అవి మెటల్స్, టిన్స్, గ్లాసెస్, ప్లాస్టిక్స్. ఇవి త్వరగా మనకి భూమిలో కలిసిపోయేదానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. ఇవి మనకి ఏదైతే సాలిడ్ వేస్ట్లోని రకాలు. అలాగే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గ్యాడ్జెట్స్, ఇప్పుడు మనందరం కూడా ప్రతి మనిషి చేతిలోనూ మనం ఈరోజు సెల్ ఫోన్ చూస్తున్నాం. అలాగే గ్యాడ్జెట్ వాడుతున్నారు, తర్వాత కంప్యూటర్స్ వాడుతున్నాం, అలాగే ల్యాప్టాప్స్ వాడుతున్నాం. ఇవన్నీ కూడా మరి పాడైపోయిన తర్వాత ఎక్కడ పడేస్తున్నాం? ఇదంతా కూడా ఎలా మారిపోయిందంటే ఇది ఒక ఈ వేస్ట్ అండి. ఇది ఈ వేస్ట్, ఇది చాలా ఎక్కువైపోతుంది. అలాగే ఇది మన ప్రజలకు కానీ మన ప్రకృతికి కానీ అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందువల్ల కొన్ని దేశాలు దీన్ని సముద్రంలో ఒక చోట ఎక్కడన్నా పెట్టేదానికి మనం ప్రయత్నిస్తున్నాయి. అలాగే సిటీస్లో, టౌన్స్లో కూడా మనకి కలెక్షన్ ఆఫ్ గార్బేజ్ ఏదైతే ఉందో అది మనకి మున్సిపాలిటీల యొక్క ముఖ్యమైన ప్రధానమైన డ్యూటీ అండి. అలాగే వీళ్ళు దీన్ని సెగ్రిగేషన్ చేసేసి ఏదైతే ఈ గార్బేజ్ ఏదైతే ఉందో సెగ్రిగేట్ చేసి దాన్ని సపరేట్ చేసేసి ఏదైతే మనకి భూమిలో కలిసిపోయే వేస్ట్ని దాన్ని ఇంచేసి ఏదైతే ఈ ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయో సపరేట్గా చేసి దాన్ని వేరే చాటికి తరలించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే టాక్సిక్ వేస్ట్ ఏదైతే ఉందో మనకి సీరియస్ ప్రాబ్లమ్ ఆఫ్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్, మన యొక్క ప్రజల యొక్క ఆరోగ్యానికి కానీ తర్వాత మన యొక్క ప్రకృతికి కానీ చాలా మనకి ఇబ్బంది కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ టాక్సిక్ వేస్ట్లో ముఖ్యంగా ఏమేమి ఉంటాయంటే డ్రైడ్ పెయింట్స్, అలాగే ఓల్డ్ బల్బ్స్, ఓల్డ్ బ్యాటరీస్, ఇవన్నీ కూడా టాక్సిక్ వేస్ట్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్కి మనకి కారణం అవుతున్నాయి. అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ సెగ్రిగేషన్లో కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా 4Rs ప్రిన్సిపల్ మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. 4Rs అంటే ఏంటంటే రీయూజ్, రీసైకిల్, రెడ్యూస్ అండ్ రిఫ్యూజ్. ఈ స్లోగన్ కనుక మరి వేస్ట్ సెగ్రిగేషన్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. వేస్ట్ కెన్ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, ఇవి మనం కనుక చేసినట్లయితే బై ప్రాక్టీసింగ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మనం ఈ ప్రిన్సిపల్ కనుక ప్రాక్టీస్ చేస్తే వేస్ట్ మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. అవేంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ వేస్ట్ ఈజ్ సెగ్రిగేషన్ అనమాట. ఈ సెగ్రిగేషన్లో మనం రీయూజ్ అంటే కొన్ని ఏదైతే మనకి కొన్ని బాటిల్స్ కొన్నామో అలాగే కొన్ని మనకి ప్లాస్టిక్ ఇవి కంటైనర్స్ కూడా కొంటాం, వాటిని మనం రీయూజ్ చేయొచ్చు, మళ్ళీ వాటిని మనం కొన్ని సందర్భాల్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే రీసైకిల్, ఇప్పుడు మన పొద్దునే మన ఇళ్ళ దగ్గర కొందరు తిరుగుతూ ఉంటారు, పాత పుస్తకాలు కొంటాం, అలాగే పాత పేపర్లు, పాత ఫ్రిడ్జ్లు ఇవన్నీ కొనేవాళ్ళు ఉంటారు. వాటన్నింటిని కూడా ఇవన్నీ కూడా మనం వాళ్ళకి వేసినట్లయితే అవి మనకి రీసైకిల్ కింద వస్తాయి. ఇప్పుడు మనం పొద్దునే చదివే న్యూస్ పేపర్ ఉంది, ఇవన్నీ కూడా రీసైకిల్ పేపర్స్ మీదే మనకు ఆ న్యూస్ పేపర్స్ అనేవి ప్రింట్ అవుతూ ఉంటాయి. అలాగే రెడ్యూస్, వీలైనంత వరకు మనం ఈ ప్లాస్టిక్ వాడకం కానీ వీటన్నింటి కనుక తగ్గించినట్లయితే మనకిప్పుడు ఆహార పదార్థాలు మనం ఎక్కడికన్నా భోజనానికి వెళ్ళాం, అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ ఇస్తున్నారు. మనం అలా కాకుండా వాటర్ మామూలుగా కనుక ఇచ్చినట్లయితే మనం దాన్ని కొంత తగ్గించిన వాళ్ళం అవుతాం. అలాగే రిఫ్యూజ్, మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్లాస్టిక్లో కూడా మనకి ఏదైనా ఇస్తున్నట్లయితే దాన్ని మనం రిఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే మనం ఏదైతే ఈ వేస్ట్ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. మనకి సపరేట్ ఇప్పుడు మనకి ఈ గార్బేజ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనం సపరేట్ బిన్స్లో మనకి ఇప్పుడు మున్సిపాలిటీలు వీళ్ళన్నీ కూడా అవగాహన కలిగిస్తున్నాయి. మనకి ఆల్రెడీ తడి చెత్త, పొడి చెత్త అని ఉన్నాయి. అలాగే ప్రమాదకరమైన వస్తువులు వేయటానికి వాటిని మనం ఆ విధంగా కనుక సపరేట్ చేసినట్లయితే, సపరేట్గా చేసి ఇచ్చేసినట్లయితే మనం ఆ యొక్క వేస్ట్ని కొంచెం తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వేస్ట్ హోమ్ ఏదైతే ఉందో మనకు తయారయ్యే దీన్ని మనం సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే ఒకటి వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, అలాగే హజార్డస్ వేస్ట్. వీటిని మనం సపరేట్ బిన్స్లో వేసి మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే దీన్ని సపరేట్ చేసి ఇచ్చేసేయచ్చు. అలాగే మనం ఈ గార్బేజ్ని మన ఇళ్ళ దగ్గర కానీ అక్కడ దాన్ని మనం కొంత ఉపయోగించేదానికి అవకాశం ఉంది. అదేంటంటే మనకి ఏదైతే ఈ వెజిటబుల్ వేస్ట్, ఈ హోమ్ వేస్ట్ వచ్చిందో
దాన్ని మనం కనుక ఒక గొయ్యి తీసి పాతిపెట్టి కొన్నాళ్ళు తీస్తే అది మనకి ఎరువుగా మారేదానికి అవకాశం ఉంది. దాన్ని మన ఇళ్ళలో ఈ ప్లాంట్స్కి వీటికి కనుక వేసుకున్నట్లయితే దాన్ని మనం ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ప్లాస్టిక్ కంటైనర్స్, పికిల్ బాటిల్స్ ఇవన్నీ కూడా మనం రీయూజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ర్యాపింగ్ పేపర్స్, తర్వాత కార్డ్బోర్డ్ బాక్సులు వీటన్నింటినీ కూడా మనం రీయూజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మన పాత బట్టలు ఏవైతే ఉన్నాయో కొన్ని వాటిని ఎవరికైతే అవసరంలో ఉంటారో వాళ్ళకు కూడా ఇచ్చినట్లయితే మనం ఈ వేస్ట్ని కొంత కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో మనం క్లాత్ బ్యాగ్స్ కూడా వాడవలసిన అవసరం ఉంటుంది. అలాగే మనకి పేపర్ ఏదైతే ఉందో మనం రీసైకిల్డ్కి మనం చెప్పాం కదా, ఇస్తే మనకి 2 ట్రీస్, మనకి ఏదైతే 1 టన్ ఆఫ్ వేస్ట్ పేపరు మనకి 2 చెట్లని కనుక మనకి సేవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం న్యూస్ పేపర్స్ అన్నీ చెప్పాం కదా, న్యూ సైకిల్డ్ పేపర్స్, ఈ విధంగా మనం వేస్ట్ని కనుక మేనేజ్ చేసినట్లయితే మనకు తర్వాత భవిష్యత్తులో మంచి ఆరోగ్యం వచ్చేదానికి అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.